సో ఈ రోజు ఓరియో షీరోకి గుండు కొట్టేస్తున్నాం అనమాట. సమ్మర్ కట్ అనమాట. అమ్మా చాలా సంవత్సరాల తర్వాత వచ్చినట్టు అనిపిస్తుంది గుడికి. నా దగ్గర 150 రూపీస్ తీసుకుని అభిషేకం లడ్డు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ముక్కలు చేసుకుని తిన్నాము. ఆ దర్శనం అయితే మంచిగా అయిపోయింది. మేము పులిహోర లడ్డు కూడా తినేసాం. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. స్టఫ్ పెంచేశారు, ఎక్కువగానే ఉన్నాయి. చెప్పుల మీద కూడా వర్క్ చేసేస్తున్నారు. హైట్ చెప్పులు, వెయిట్ చెప్పులు, లైట్ వెయిట్ చెప్పులు, షూ కూడా అంతే 399 ఉంది. ఎన్ని లిప్స్టిక్స్ ఉన్నాయో స్టూడియోలో. మొత్తం పెద్ద పెద్ద మంచి మంచి లిప్స్టిక్స్ అన్ని పెట్టారు. హీరోకి పిల్క కూడా వేశారు. క్యూట్ ఉంది షీరో అయితే కదా. షీరో మంచి స్మెల్ వస్తుంది చూడండి, ఎంత బాగుందో. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఓరియో షీరోకి గుండు కొట్టేస్తున్నాం అనమాట. సమ్మర్ కట్ అనమాట. సమ్మర్ కట్ కి తీసుకెళ్తున్నాం ఓరియో షీరోకి. తిరుపతి మొక్కులాగా మాకు కూడా సమ్మర్ వస్తే చాలు షీరో ఓరియోకి మొక్కులాగా కట్ చేయిస్తూనే ఉంటాం అనమాట. సో 0 కట్ చేయిస్తున్నాం అనమాట. ఫస్ట్ టైం ఇన్ని రోజులు జుట్టు ఉంచుకొని చూసి చూసి ఒకేసారి జుట్టు లేకపోతే ఇప్పుడు ఎలా ఉంటారో నా పిల్లలు, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఎండ కూడా బాగా ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ స్వెట్ అయిపోతా ఉన్నారు. అసలు ఆ షీరో అయితే అసలు ఉండలేకపోతుంది, ఊరికే ఆయాసపడుతుంది అనుకుంటూ. సో అది విషయం. దానికి తోడు ఏంటంటే షీరో కూడా నెత్తి మీద దెబ్బ తగిలింది. ఓరియో అయితే ఫుల్ మ్యాట్స్ చేసేసుకున్నాడు. అస్సలు ఓరియోకి ఇప్పుడు హెయిర్ కట్ అంటేనే ఏడుపు. వాడు ఎలా చేస్తాడో ఏంటో తెలియదు. సో ఫస్ట్ అసలు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో చూపిస్తారు ఇప్పుడు. అక్కడ నుంచి మేము టెంపుల్ కి వెళ్దామని ప్లాన్ చేస్తాం. చాలా మంత్స్ అయింది అనమాట గుడికి వెళ్ళక. సో గుడికి కూడా వెళ్తున్నాం. అక్కడ నుంచి ప్లాన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తాను. సో ఇంకెందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇలా ఉందన్నమాట మొత్తం వచ్చేది కూడా. నెత్తి మీద ఎంత పెద్ద దెబ్బ తగిలిందో హీరో కనిపిస్తుందా. సో ఎన్ని మ్యాట్లు అనమాట. ఫుల్ మ్యాట్స్ చేసేసుకుంటే ఇటు ఇటు ముచ్చుది ఇది. ఇదిగో వీడు కూడా వచ్చేసాడు. ఇద్దరు బాలరాజుని తీసుకెళ్తున్నాం అనమాట. సో స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ మా చెల్లి మీ అందరికీ హాయ్ చెప్తుంది. మా చెల్లితో పాటు షీరో కూడా హలో చెప్తుంది అనమాట. ఎంత క్యూట్గా చెప్తుందో కదా, బుడ్డి తల్లి బుజ్జి తల్లి. సో దాన్ని ఎక్కరిస్తున్నాం అనమాట. ప్రతిసారి అంటనే ఉంటామని చెప్పి. అది చూడండి ఎలా రియాక్ట్ అయిందో. సో ఓరియోకి షీరోకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. భలే జాలీగా ఎంజాయ్ చేస్తారు. ఓరియో మాత్రం విండో కావాల్సిందే. ఆ చెట్లు పొట్లు వెహికల్స్ అన్నీ చూడాలన్నమాట. సో ఓరియో నా ఫస్ట్ కిడ్ కాబట్టి కొంచెం లవ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలా జాలీగా తీసుకొని ఇప్పుడు వాళ్ళని అక్కడ దింపేయాలన్నమాట. క్యూట్ హాయ్. జాలీగా ఉండు ఓకేనా. ఓరియో నువ్వు అస్సలు ఇసుకించకూడదు. మంచిగా చేయించుకొని సూపర్ హీరోలా రావాలి. ఓకే ఓకే. కొత్త కొత్త బొమ్మలన్నీ వచ్చేసాయి. ఇక్కడ కూడా ఆడిపిస్తున్నారు. నాకు ఎలిఫెంట్ నచ్చింది. ఇక్కడ క్లియర్గా చెప్పామన్నమాట. ఓరియో షీరోకి ఎంత హెయిర్ కట్ చేయాలి, నెయిల్స్ కట్ చేయాలి, క్లీన్ చేయాలి అదంతా చెప్పేసిన తర్వాత ఇంకా బాతింగ్కి లోపల తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లేటప్పుడు షీరో రియాక్షన్ చూడండి ఎలా చూస్తుందో. ప్రాణం అయితే నిజంగా తరుక్కుపోయిద్ది అనమాట ఇక్కడ. కానీ తప్పదు కదా. డ్రాప్ చేసేసాము ఓరియో షీరోకి. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో టెంపుల్ నుంచి ప్లాన్స్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు, చూద్దాం. అమ్మా చాలా సంవత్సరాల తర్వాత వచ్చినట్టు అనిపిస్తుంది గుడికి. గుడికి ఎప్పుడు వచ్చినా అలాగే అనిపిస్తుంది ఏంటో. మనం గుడి లోపలికి వెళ్ళే దారిలోనే నాకైతే స్ట్రైట్గా అమ్మవారు కనిపిస్తారు. ఎంతమంది ఇక్కడి నుంచే చూసి ఫస్ట్ దర్శనం చేసుకుంటారు చెప్పండి. నేనైతే ప్రతిసారి అంతే. ఫస్ట్ ఆ మెట్టు మీద నుంచొని అమ్మవారిని చూసి దండం పెట్టేసుకుంటాను. తర్వాత లోపలికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్తా. దగ్గరగా చాలా బాగా కనిపిస్తారు అమ్మవారు అయితే. అసలు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు దర్శనం దొరకలేదని చెప్పి. సో ఇక్కడ లడ్డును ప్రసాదం తీసుకున్నాను అనమాట. పులిహోరకేమో 20 రూపీస్, అభిషేకం లడ్డుకేమో 150 రూపీస్ అంట. సో తాళ్ళు పులిహోరే ఉంది, ఇంకేం లేవు ఇక్కడ.
చూడు ఎంతమంది నించోబెడుతున్నారు, కాయిన్స్ అన్ని ఏరి వేసేస్తున్నారు. మీరు కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చిన ప్రతిసారి ఇలా కాయిన్ నుంచే పెడతారా? నేను కూడా ప్రతిసారి కూడా నుంచోబెట్టడానికే ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి అసలు టైం లేదు అంటే తప్ప మిగతా టైమింగ్స్లో అన్నిట్లో మ్యాక్సిమం కాయిన్ నుంచోబెట్టడానికే ట్రై చేస్తాను. దట్టు ఆ రోజు చాలామంది క్రౌడ్ వచ్చారు. బట్ ఫైనల్గా నా కాయిన్ నుంచుందో లేదో చూసేయండి. నుంచుంది ఫైనల్గా నా కాయిన్. ఇంకటి కూడా పెడతా. ఈ 2 కాయిన్స్ నేనే నుంచోబెట్టా. ఈ 2 కాయిన్స్ అరగంట పట్టిందా? 15 నిమిషాలు పట్టింది. ఎంత పట్టింది చెప్పు. ఏమో నాకేం తెలుసు, నేను టైం చూడలే. నేను చూడలా, కానీ 2 నేనే నుంచోబెట్టా. మా చెల్లి నుంచోబెట్టింది. అమ్మ ఇదా ఇదా ఇది మా మమ్మీ నుంచోబెట్టింది. వీళ్ళిద్దరు ఒక్కొక్కటే, నేను 2 నుంచోబెట్టా. ఒకటి విచిత్రంగా అమ్మని చూస్తూ నుంచోబెట్టేసింది తెలుసా, నించుండిపోయింది. మీరు కూడా అలాగే చేయండి. ఇక్కడ గుడికి ఎందుకు వచ్చాము తెలుసా? మా చెల్లి కోసం. మా చెల్లి వచ్చి చాలా రోజులు అయింది, అందుకే వచ్చాడు. చెప్పు, మాట్లాడు. నవ్వుతుంది, బుగ్గేసింది. ఎప్పుడొచ్చా? ఇప్పుడు నాగేంద్రరావు స్వామి గుడికి వెళ్తారు. ఇక్కడ ప్రసాదాలు ఇవ్వట్లేదంట, మార్నింగ్ టైమే ఇస్తారంట. ఈవినింగ్ టైం గుళ్ళోనే ఇస్తున్నారు. మిగిలిపోయిన ప్రసాదాలా అని అడిగా, కాదంట, వండారంట. మనకి వేడివేడిగా ఉన్నాయి ప్రసాదాలు. లోపల దర్శనం చేసుకున్నాం. పూలు ఇచ్చారు మాకు, పువ్వులు, గాజులు ఇవన్నీ ఇచ్చారనమాట. మేము ఒక 5గురు వెళ్ళాము, 4 ఇచ్చారు. మార్నింగ్ టైం అయితే ఇక్కడే టికెట్లు ఇస్తారు. అన్నీ ఏంటి 20 రూపాయలే, కానీ అభిషేకం లడ్డు ఉంటుంది కదా, అది మాత్రమే 150 రూపీస్. నా దగ్గర 150 రూపీస్ తీసుకుని అభిషేకం లడ్డు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ముక్కలు చేసుకుని తిన్నాము. అయ్యో ఈవినింగ్ టైం క్లోజ్. సో ఎలాగో గుడి క్లోజ్ చేస్తారు కదా, గుడి చుట్టూ తిరిగి ఒకసారి చూద్దాము, అలాగే ఒక ప్రదక్షిణ కూడా అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా తిరుగుతున్నాం అనమాట. ఇక్కడ నాకు నా ఫ్రెండ్కి ఒక పెద్ద డిస్కషన్ అయింది, మీరు కూడా వినేసేయండి. సో మీరు ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చినప్పుడల్లా వెనక సైడ్ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి, మీరు కూడా చాలా మంచి జరుగుతుంది. సో సుబ్రహ్మణ్య స్వామి కదా, చాలా పవర్ఫుల్ అనమాట, నాగదేవతలు కదా, అందుకని చెప్పాను. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు పావులు కూడా ఉన్నట్టున్నా. నేను ఎప్పటి నుంచో వస్తున్నాయి గుడి కట్టకముందు నుంచి. ఏమో నాకు అనిపించింది, గుర్తు నాకు అప్పుడు అనిపించేది. అవునా? నేను ఫస్ట్ టైం ఏం చూస్తాను తీసుకొచ్చింది నేనే నిద్ర తీసుకొచ్చి. నీకన్నా ముందే నేను వచ్చా. రాలేదు, నీకు అసలు ఈ గుడే తెలియదు. నేనే తీసుకొచ్చా. ఎప్పుడొచ్చు? నేను మా ఫ్రెండ్స్తో వచ్చా. మీ ఫ్రెండ్స్ ఎవరు? 2014లో వచ్చి బీటెక్ అయిపోయిన తర్వాత. ఏమో అప్పుడైతే ఇదంతా ఏం కట్టలేదు. ఉంది లేదు, గుడి కాదు కదా, ఏమీ ఉండదు కదా, ఓపెన్ ప్లేస్. అసలు ఇదంతా ఏం చేయలేదు. పుట్ట మట్టి అంటారు కదా, పుట్టమన్నం. సరే వెళ్దాం పదండి. వెళ్ళి కాసేపు కూర్చొని ప్రసాదం నేను కూడా ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ టైం. వీళ్ళంతా ప్రీవియస్గా వచ్చారంట, నాకు తెలియదు. అసలుకే నా ఫేవరెట్ గాడ్. మా చెల్లి పంపకాల్లో ఉంది ఇప్పుడు. ఓపెన్ చెయ్యి, ఓపెన్. అభిషేకం లడ్డు మేము తీసుకున్నది. ఎక్కువ చెప్పకూడదు, తక్కువ చెప్పకూడదంట. ఎంత చెప్పాలో అంతే చెప్పాలంట అని వీడు చెప్పాడు. పొద్దున వీడియో కూడా పెడతా. వేలి పులిహల్ల. సో వీకెండ్ కదా, చాలా జనాలు ఉన్నారనమాట. మేము వచ్చేటప్పుడు కొంచెం స్పేస్ ఖాళీగా ఉంది. సో ఇప్పుడైతే ఫుల్గా అయిపోయారనమాట. సో
అది విషయం. మా దర్శనం అయితే మంచిగా అయిపోయింది. మేము పులిహోర లడ్డు కూడా తినేసాం. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంకా తెలీదు. ఇంకా 2 hours టైం అయితే ఉంది. అంటే 2.5 hours తర్వాత ఇస్తానన్నారు ఓరియో షీరోకి అక్కడ. సో కాబట్టి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే పక్కనే జూడియో ఉందన్నమాట. సో జూడియోకి వెళ్దామా అని ప్లాన్ చేస్తున్నాను. సో చూద్దాం జూడియోకి వెళ్ళాలా వద్దా అనేది. లెక్సీ చూద్దాం ఎక్కడికి వెళ్తాము, లేదా వెళ్ళే దారిలో మళ్ళీ మనసు మారిపోయి వేరేది ఏమైనా చేస్తామో తెలీదు. అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అన్న కన్ఫ్యూజన్ ఏం లేకుండా జూడియోకి అయితే వచ్చేసామన్నమాట. సో జూడియో మా ఇంటికి నియర్ బై ఉంది కాబట్టి సో వచ్చేసాం. ఫస్ట్ టైం మెన్స్ వేర్ షాపింగ్ చేయబోతున్నాం. అంటారా జూడియో చలో కొత్త కలెక్షన్ ఏమైనా వచ్చిందేమో అది కూడా చూపిస్తా. ఇవే కొత్త కలెక్షన్. స్టఫ్ పెంచేశారు, ఎక్కువగానే ఉన్నాయి. అటు వెళ్దాం దా. చాలా ఎక్కువ స్పేసెస్ అయిపోయాయి. ఆంటీ ఎక్కడ అన్ని 99. ఇదిగో బాను క్యాజువల్ షర్ట్స్ అని అడిగావుగా చూసుకో. చాలా మంది ఉన్నారు. ఫుల్ బిజీగా ఉంది. ఫుల్ న్యూ కలెక్షన్ వచ్చినట్టున్నాయి. భలేగున్నాయి. పూసులు చెప్పులు. చెప్పుల మీద కూడా వర్క్ చేసేస్తున్నారు. అన్ని 299 అంట. గోల్డ్ అని డిజైన్స్ ఉన్నాయి. నచ్చితే కలెక్షన్ చూసుకోండి. ఇదేమో 399 అంట. సో ఇవి కూడా భలేగున్నాయి వెరైటీగా. హైట్ చెప్పులు, వెయిట్ చెప్పులు, లైట్ వెయిట్ చెప్పులు. షూ కూడా అంతే 399 ఉంది. ఇదేమో 699 అంట. హై హీల్స్ స్మెల్ కానీ షూస్ ఉన్నాయి. అయితే బోల్డ్ అంత ఉంది. తీసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు 299కే రకరకాలుగా ఉన్నాయి. మ్యాక్సీ డ్రెస్సులు 899కి అలా ఉన్నాయన్నమాట. అది కూడా అక్కడ పోస్టర్ కనిపిస్తుందా అలా ఉంటాయి. ఇవన్నీ అలాగే ఉన్నాయి. ఇవన్నీ 700 అలా ఉన్నాయి. ఇది బాగుంది. ఇదంతా 899. 900 వర్త్ అని నాకేం అనిపించట్లా. క్వాలిటీ చూసారు ఎలా ఉందో. సో నార్మల్గానే ఇలా ఉంది అంటే సింగిల్ వాష్కి అయితే దొబ్బేస్తుందేమో అని అనిపిస్తుంది. సో మీరు ఎవరైనా యూస్ చేస్తే కనుక నాకు చెప్పండి. ఇదేంటి ఫ్రంట్ ఇది ఒక రకమైన డిజైన్ ఇట్లున్నాయి. ఇదెంత ప్రైస్ చూద్దాం. 566 అంతేం లేదు. ఇదేమో 800. మెన్స్ వేర్కి వెళ్దాం. మెన్స్ వేర్ కలెక్షన్ అయితే కొంచెం పెంచినట్టున్నారు. 399కి టాప్స్ అనమాట. అవి బాగానే ఉన్నాయి చూడడానికి. ఇది చూస్తావా? ఇది బాగున్నట్టుంది. నీకు నచ్చితే తీసుకో. చాలా మంది ఉన్నారు. అబ్బాయిలు బట్టలే సరిగ్గా లేవు. గోల్డ్ నెయిల్ పాలిష్లు ఉంటాయి. సో మనకు నచ్చింది తీసుకోవడమే. 99. మస్కారా ఇవి కూడా అమ్మేస్తున్నారు. ఓరి నేను కిడ్స్కి అయితే భలే ఉన్నాయి. 199 రూపీస్ తక్కువ. ఇది తీసుకోవట్లేదా బాను? ఇది వద్దా నీకు? ఏమో ఏంటి లిక్విడ్ లిప్స్టిక్సా? తీసుకో. ఎన్ని లిప్స్టిక్స్ ఉన్నాయో జూడియోలో. మొత్తం పెద్ద పెద్ద మంచి లిప్స్టిక్స్ అన్నీ పెట్టారు. ఏ లిప్స్టిక్స్ కావాలంటే అవి. నార్మల్ లిప్స్టిక్స్ 99 రూపీస్ ఇట్లాంటివి ఉన్నాయి. 150 రూపీస్ 150 రూపీస్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. చూడండి కలర్ఫుల్ బ్యాగ్స్. దీంట్లో ఏమున్నాయి? లిప్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. ట్రై చేస్తావా ఇది? నెయిల్ పాలిష్. సో జూడియో షాపింగ్ అయిపోయిందనమాట. జూడియో నుంచి ఓరియో షీరోని తీసుకోవడానికి వచ్చాము. సో అది విషయం. గోల్డ్ అని నెయిల్ పాలిష్లు తీసుకున్నాను. కొన్ని నైట్ ట్రాక్స్ తీసుకున్నాను. కలెక్షన్ అయితే చాలా బాగా వచ్చింది. కానీ చాలా మంది ఉన్నారు అనమాట. తీసేసి వచ్చేసాం. పక్కనే కదా. సో అందుకే అక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తే ఈలోపు అయిపోతుందని ఇక్కడికి వచ్చాము.
అది చాలా కలెక్షన్ అయితే హ్యూజ్ కలెక్షన్ ఉంది. కొంచెం కలెక్షన్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. కొంచెం ప్రైజీగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఉన్నంత తక్కువ ప్రైస్ అయితే ఏం లేదు, ఎక్కువగా అనిపిస్తుంది. సో అది విషయం. ఇప్పుడు షీరావరి ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో చూద్దాం. ఇంకొక డాగ్ వచ్చింది, చూపిస్తాం. వస్తుంది. ఓరియో బాగున్నావు షీరో, క్యూట్గా ఉన్నావు. ఓరియో వద్దు నాన్న, ఫైనల్గా ఇలా తయారు చేశారు ఇద్దరిని. కూర్చోండి కూర్చోండి. హీరోకి పిల్క కూడా వేశారు. క్యూట్ ఉంది షీరో అయితే కదా. షీరో మంచి స్మెల్ వస్తుంది, చూడండి ఎంత బాగుందో. ప్రీతి ఫస్ట్ ఓవర్ ఆల్రెడీ నేను మీ అందరికీ చూపించాను. అంతే. బ్యూటిఫుల్ షీరో. షాపింగ్ నుంచి ఇంటికి వచ్చేసాం. ఓరియో షీరో ఎంత క్యూట్గా ఉన్నారో అసలు. చిన్న హెయిర్ చేసేసారు కాకపోతే. సో సమ్మర్ కాబట్టి ఇట్స్ ఓకే, మాకు కూడా ఏం ప్రాబ్లం లేదు. సో షీరోకి అయితే ఎక్స్ట్రా క్లిప్ కూడా పెట్టారు నెత్తి మీద, ఎంత క్యూట్గా అనిపించిందో. సో ఇంటికి వచ్చేసాం. డిన్నర్ బయట తిందాం అనుకున్నాం, బట్ బయట కుదరలేదు అనమాట. సో ఇంట్లోనే మేము ఆర్డర్ చేసుకుంటున్నాం అనమాట ఫుడ్. సో రవ్వ దోశ, మిరపకాయ బజ్జీ, అది జాలీగా ఇప్పుడు డిన్నర్ చేస్తామన్నమాట. సో ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఓరియో షీరో కూడా చాలా టైర్డ్ అయిపోయారు. ఇంటికి వచ్చి వాళ్ళు వాటర్ ఏదైనా ఫుడ్ తింటే తప్ప కొంచెం అలసటగా ఉంటుంది కదా. 2.5 hours అంటే తక్కువ టైం కాదు, చాలా ఎక్కువ టైం వాళ్ళ దృష్టిలో. సో ఆల్రెడీ వచ్చేటప్పుడే కార్లో ఓరియో పడుకున్నాడు, షీరో అయితే గొరకలు కొట్టి మరీ పడుకుందనమాట. సో అందుకే ఇంకెందుకులే డిన్నర్కి వెళ్ళడం అని చెప్పి క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వచ్చేసాం. సో ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం కాబట్టి వచ్చేసాక జాలీగా తినేస్తాం. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.